మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎమ్మెన్నూరులో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు 33వ సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మె జయప్రదంగా జరుగుతుంది. ప్రజల సహకారం ఉంది. మరి ఉద్యోగులు కార్మికులకు సంఘీభావము, రాజకీయ పార్టీల సంఘీభావం కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు మరి యొక్క కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కనీస వేతనం పెంచుతాం, గ్రాట్యుటీ పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు అమలు చేయకుండా 33 రోజులు కొనసాగుతున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తుంది. మరి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు పేరుకు మాత్రమే మున్సిపల్ శాఖ మంత్రి, కేవలం అమరావతిలో కమర్షియల్ పనులు చేస్తున్నాడు ఆయన. మరి ఈరోజు ఆన్లైన్ సిస్టమ్ అంటే ఈరోజు టెక్నాలజీ సిస్టమ్ అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా ఆ సమాచారం వెంటనే ఉన్నతాధికారులకు, రాజకీయ నాయకులకు, పాలకులకు తెలియపరుస్తున్నారు. మరి 33 రోజులు జరుగుతున్నటువంటి సమ్మెకు నారాయణ గారికి, లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి మరి కనబడదా అని చెప్పి మేము సిఐటిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు ధరలు చూస్తే 50% ధరలు పెరిగాయి. గ్యాస్ అయితేనేమి, కరెంటు ఛార్జీలు అయితేనేమి, అద్దెలు అయితేనేమి, పెట్రోలు, డీజిల్ అన్ని రకాల వస్తువులు ధరలు పెరిగిపోయినాయి. మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం డిఏలు, మరి అరియల్స్, అలివెన్సులు ఇస్తున్నారు. మరి ఇంజనీరింగ్ కార్మికులు రాత్రనక పగలనక ఎవరో విఐపీలు వచ్చినా, మంత్రులు వచ్చినా ఈరోజు టైం పాలన సరిపోక భార్య పిల్లలు వదిలి ఫీల్డ్కి వచ్చి అనేక సేవలు చేస్తున్నారు. ఈరోజు తాగునీరు అయితేనేమి, విద్యుత్ లైట్లు అయితేనేమి, పార్కింగ్ అయితేనేమి, అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి, ఇంకా అనేక రకాల సమస్యలపైన వాళ్ళు ఈరోజు పాలకులకి, ప్రజలకి సహకరిస్తున్నారు. అటువంటి కార్మికులకు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చే నిర్లక్ష్య ధోరణి అవలంబించడం సరైన పద్ధతి కాదు అనేటువంటిది మేము సిఐటిగా వాదిస్తున్నాం. తక్షణమే రాష్ట్ర నాయకత్వాన్ని పిలిపించి మరి కనీస వేతనం 26,000 ఉంది, 26,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. మరి 60 సంవత్సరాల పేరుతో ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళ కార్మికులను ఇంటికి పంపిస్తున్నారు. అయ్యా నువ్వు మేనిఫెస్టోలో పెట్టావా, సూపర్ 6లో పెట్టావా అనేటువంటి మేము అడుగుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని. 60 సంవత్సరాలు పూర్తయిన వాటి వాళ్ళు ఎందులో మరి ఇళ్ళకు పంపించే వాళ్ళు రోడ్డు మీద పంపించినావు. ఈరోజు 13 మంది చనిపోయినారు. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు అయితేనేమి, ఇంజనీరింగ్ కార్మికులు అయితేనేమి, ఎమ్మెల్యే మున్సిపాలిటీలో 13 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలను ఈరోజు రోడ్డు మీద పారేశారు. మా కూటమి ప్రభుత్వం వచ్చి వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళను ఖచ్చితంగా ఉద్యోగంలో తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల మీద చర్చించి రాష్ట్ర నాయకత్వాన్ని పిలిపించి కనీస వేతనం 26,000 ఇప్పించాలని చెప్పి మరి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెన్నూరు మున్సిపల్ ఇంజనీర్ వర్కర్ తరఫున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇప్పటికీ 33 రోజులు అవుతుంది. మాకు ఎటువంటి చర్చలు ఇచ్చినా కూడా మాకు న్యాయం జరిగినట్టుందని వీధి దీపాలు కానీ, తర్వాత వాటర్ కానీ, తర్వాత ఇటుపక్క పార్కులు, వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అయితే మొత్తంగా పూర్తిగా సమ్మెలో తీరుంది. ఈ సమ్మెలో తీరడం ముఖ్య కారణం ఏమంటారంటే మాకు చాలని జీతాలతోనే సమ్మె చేస్తున్నాం తప్ప కానీ మేము ఎవరికి వ్యతిరేక, ప్రజలకు కానీ ఇటు గవర్నమెంట్ కానీ వ్యతిరేకంగా ఏం పని చేయడం లేదండి. మాకు వచ్చే జీతం 15,000 గాను 13,087 రూపాయలు కటింగ్ వరకు 13,087 రూపాయలు ఈ చాలీ జీతాలతోన మేము ఏ విధంగా బతకాలి, మా కుటుంబాలని ఏ విధంగా పోషించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరిగింది. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత 33 నెలల రోజులుగా మేము ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె బాట పట్టడం జరిగింది. మేము ప్రధానంగా సమ్మె చేయడానికి కారణం ఏంటంటే మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించమని. మా ప్రధాన డిమాండ్లు, మా ఇంజనీరింగ్ కార్మికుల్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ అని ఉంటాము. టెక్నికల్ వాళ్ళకి 29,200, నాన్ టెక్నికల్ వాళ్ళకి 24,500 వేతనాలు చెల్లించాలని, అలాగే 15 సంవత్సరాలు సర్వీసు పైబడిన ప్రతి కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలని, అలాగే మా ఇంజనీరింగ్ కార్మికుల్లో రాత్రనక పగలనక పనిచేస్తూ ఉండే ఎసెన్షియల్ ఇది కాబట్టి మాకు సెలవులు కానీ, ఆదివారాలు కానీ, పండగలు కానీ ఎటువంటి ఉండవు కాబట్టి 52 ఆదివారాలను
అలాగే రాష్ట్ర దేశ జాతీయ పండుగలైనటువంటి 17 మొత్తం 69 సెలవులను మాకు వేతనాలైనా ఇవ్వండి లేదా సెలవులుగానైనా ప్రకటించండి అని ఒకటి. అలాగే మా ఇంజనీరింగ్ కార్మికుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కొన్ని పనులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఎవరైనా ఆ పనులు చేసేటప్పుడు విధి నిర్వహణలో గనక మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగము 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అలాగే ఆ ఉద్యోగరీత్యా ఏదైనా పూర్తి స్థాయి అంగవైకల్యం గనక సంభవిస్తే వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అలాగే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అలాగే ప్రభుత్వము మాకు ఇస్తున్నటువంటి ఏవి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను మా కార్మికులకు వర్తింపజేయడం లేదు. అందువలన మా కుటుంబ సభ్యులు అంటే మా తల్లిదండ్రులు కానీ మా పిల్లలకు కానీ అంటే మా తల్లిదండ్రులు ఉన్నటువంటి పెన్షన్లను కూడా గతంలో తీసివేయడం జరిగింది. వాటిని అదేవిధంగా మా పిల్లలు పై చదువులు చదువుకోవడానికి, అలాగే చిన్న పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ళకి కూడా విద్యా దీవెన కానీ విద్యా వసతి కానీ అమ్మఒడి కానీ ఇలాంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ వాటిని కూడా ఏవి వర్తింప చేయడం లేదు. వాటిని కూడా ప్రభుత్వం పునరాలోచించి మాకి పునరుద్ధరించారని, అలాగే ప్రధానంగా ఏంటంటే HR పాలసీని కూడా అమలు చేయాలని, లేదా ఇప్పుడు మా కార్మికులను ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఉన్న పలంగా మీకు 60 సంవత్సరాలు వయో పరిమితి వచ్చింది కాబట్టి మిమ్మల్ని విధుల నుంచి రిటైర్మెంట్ చేస్తున్నామని వాళ్ళని ఇంటికి పంపడం జరిగింది. కాబట్టి ఇది ఎంతవరకు సమంజసం కాదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే రిటైర్మెంట్ను 62 సంవత్సరాలకు వయో పరిమితి ఇచ్చారో మా కార్మికులకు కూడా అలాగే 62 సంవత్సరాలను పొడిగించి మా కార్మికులను ఇప్పటికే రిటైర్మెంట్ అయిన వాళ్ళని కూడా విధుల్లోకి తీసుకుని వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని, లేదా ఖచ్చితంగా రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటే వారికి నెలకు 10,000 రూపాయలు పెన్షన్ కానీ లేదా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కానీ ఇచ్చి వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము.